హలో గైస్, వెల్కమ్ టు అండ్ మై ఫ్యాన్స్. ఈరోజు అయితే మనమైతే మన ఛానల్ కైజు నెంబర్ 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో ఏం జరిగిందో చూసేద్దాం. లాస్ట్ వీడియోలో కైజు నెంబర్ 9 కైజు నెంబర్ 8 ప్రెజెన్స్ని సెన్స్ చేసి కాఫ్కా దగ్గరికి వచ్చుంటుంది. కాఫ్కా డేంజర్లో ఉన్నారని అర్థం చేసుకున్న నరుమి కాఫ్కాని సేవ్ చేద్దామని వెళ్తుంటే నరుమి చంపిన యాంట్ కైజు మళ్ళీ రికవర్ అయి లేస్తుంది. చూస్తుండగానే ఆ మాస్టర్ యాంట్ బాడీ నుంచి కైజు నెంబర్ 9 వస్తుంది. ఇక కాఫ్కాని ఎవరు సేవ్ చేస్తారు అని అనుకుంటుండగా కోరు ఎంట్రీ ఇచ్చి కైజు నెంబర్ 9ని సగానికి నరికి కాఫ్కాని సేవ్ చేస్తుంది. అప్పుడే మనకి కోరు ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. కికోరు వాళ్ళ మామ్ని కైజు నెంబర్ 9 చంపేసి ఉంటుంది. అది కికోరు గుర్తు తెచ్చుకొని కైజు నెంబర్ 9 మీదకి అటాక్ చేయడానికి వెళ్తుంది. ఇంకెవరైనా వీడియో చూడకుంటే ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి, మన ఛానల్ ఉంటుంది. చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నేను నా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టా, వెళ్ళి చూసి మీకు ఏ యానిమే ఎక్స్ప్లెనేషన్ కావాలో ఓట్ చేసి మీరు కూడా యానిమే ఫ్యాన్స్ అని నిరూపించండి. ఇక ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజీలో మనకి కికోరు ఉంటుంది. చాప్టర్లోకి వెళ్తే కికోరు తన మామ్ని తలుచుకొని నేను స్ట్రాంగ్ అయ్యి నీ బదులుగా అందరినీ ప్రొటెక్ట్ చేస్తా మమ్మీ అని ఆ కైజు నెంబర్ 9 హ్యాండ్స్ని నరికి ఫాస్ట్గా కైజు నెంబర్ 9 వైపు వస్తుంటే కైజు నెంబర్ 9 చూసి షాక్లో ఉండగా కికోరు కైజు నెంబర్ 9 దగ్గరికి వెళ్ళి అటాక్ చేయబోతే కైజు నెంబర్ 9 యాంట్ మాస్టర్ బాడీని యూజ్ చేసి కికోరు కింద నుంచి అటాక్ చేయబోతుంటే ఆపరేషన్ రూమ్ నుంచి అదంతా చూస్తుండగా కాఫ్కా ఫాస్ట్గా యాంట్ వైపు వెళ్ళి ఆ యాంట్ కాలు మీద తన కాలుతో కిక్ చేస్తాడు. దెబ్బకి కాఫ్కా కాలు ఇంజూర్ అవుతుంది. అప్పుడు ఆ దెబ్బకి యాంట్ మాస్టర్ బ్యాలెన్స్ తప్పితే కాఫ్కా కికోరు అని అనగానే కికోరు ఎటువంటి లేటు లేకుండా ఫాస్ట్గా కైజు నెంబర్ 9 మీదికి వెళ్ళి డ్రాప్ స్టైల్ యాక్స్ టెక్నిక్ 6th ఫార్మ్ డరుమా ఓటోసి అని ఆ కైజు నెంబర్ 9 మీద అటాక్ చేస్తుంది. ముక్కలుగా నరికి కాఫ్కాతో కికోరు అటాక్ చేయమంటే కాఫ్కా కైజులా ట్రాన్స్ఫార్మ్ కావడానికి ట్రై చేస్తాడు. అప్పుడు కాఫ్కా ఇన్సైడ్ కైజు నెంబర్ 8ని చూస్తాడు. అప్పుడు కాఫ్కా ఏం జరుగుతోందని వెనక్కి తిరిగి చూస్తే కాఫ్కా కైజులా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఆ చూస్తుండగానే కికోరుని చంపి అలాగే మిగిలిన వాళ్ళని కూడా చంపినట్లు విజువల్స్ వస్తుంటాయి. అప్పుడే కాఫ్కా కైజు నుంచి మనిషిగా మారుతూ తన హ్యాండ్కున్న బ్లడ్ని చూసి భయపడుతూ ఉండగా ఆ విజువల్స్ నుంచి బయటకు వస్తాడు. అప్పుడు ఆపరేషన్ రూమ్ మెంబర్ కైజు నెంబర్ 8 మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ కాలేకపోయింది అని చూస్తుండగా కాఫ్కా లేదు, ఇది కైజు నెంబర్ 9 చేయడం లేదు అని అనుకుంటుండగా కైజు నెంబర్ 9 కాఫ్కా అలాగే కికోరుల మీద అటాక్ చేస్తుంది. ఆ అటాక్ నుంచి కికోరు తప్పించుకుంటుంది, కానీ తన వెపన్ విరిగిపోతుంది. అలాగే కాఫ్కాకి కూడా ఆ అటాక్ తగులుంటుంది. ఆ అటాక్ వల్ల కాఫ్కా దారుణంగా గాయపడి ఉంటాడు. అప్పుడు కాఫ్కా నేను భయపడుతున్నా, నన్ను మాస్టర్స్ చుట్టుముట్టినప్పుడు అలాగే నా కామ్రేడ్స్కి ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం, దానివల్లనే నేను కైజులా ట్రాన్స్ఫార్మ్ కాలేకున్నా అని అనుకుంటూ ఉండగా కికోరు గన్ పట్టుకొని కైజు నెంబర్ 9 మీద ఏం చేసి కాఫ్కాతో నీ వెనక నేనున్నా, నువ్వు గివ్ అప్ ఇవ్వద్దు అని ఆ కైజు నెంబర్ 9 వైపు గన్ను పట్టుకొని వెళ్తూ నేను మాత్రమే కాదు, కమాండర్ సిరా, వైస్ కమాండర్ హోసినో, లెనో అలాగే మిగిలిన కామ్రేడ్స్ కూడా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవాకు అని తన మామ్ని గుర్తు తెచ్చుకొని నీ వల్ల అవుతుంది మన డిఫెన్స్ ఫోర్స్ మెంబర్స్ని అని అంటే అప్పుడు కాఫ్కా నేను ఒక వెధవని, నీలాంటి స్ట్రాంగ్ అలాగే కూల్గా ఉన్న వాళ్ళని నేను ఎప్పటికీ చంపలేను, అలాగే నా కామ్రేడ్స్ కూడా బలవంతులే అని నేను నమ్మాలి అని కైజులా ట్రాన్స్ఫార్మ్ కావడానికి ట్రై చేస్తూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు కైజు నెంబర్ 9 కాఫ్కా వైపు చూస్తుండగా కికోరు కాఫ్కాని చూసి నువ్వు ఎప్పుడు లేటుగానే ఉంటావు కాఫ్కా హిబినో అని తన గన్ని రీలోడ్ చేస్తే అప్పుడే మనం చూస్తాం కాఫ్కా ఫైనల్లీ కైజులా ట్రాన్స్ఫార్మ్ అయితే అయి ఉంటాడు. అక్కడ కట్ చేసి మనకి మిగిలిన డిఫెన్స్ ఫోర్స్ మెంబర్స్ని చూపిస్తారు. వాళ్ళంతా ఆ కైజు యాంట్స్ మీద ఫైట్ చేస్తూ చంపేస్తుంటారు. అప్పుడు ఇజీ షినోనోమిని కాంట్రాక్ట్ అయ్యి మేము ఇంతకు మించి ముందుకు వెళ్ళలేము, మీరు వాటిని సబ్జుగేట్ జోన్లో నుంచి బయటికి వెళ్ళనివ్వకండి అని అంటే షినోనోమి ఈ బ్యాటిల్ని ఎలాగోలా ముగించాలి అని అనుకుంటుండగా వెస్టర్న్ సబ్జుగేట్ జోన్లో ఇంకో ఫోర్స్ని రీడ్ చేస్తారు. అది ఎవరితో కాదు, మన కాఫ్కాది కైజు నెంబర్ 8ది. అది విని అందరూ కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతారు. అప్పుడు నరుమి మేము ఇప్పుడు సెకండ్ స్టేజ్కి రీచ్ అయ్యాము, ఇప్పుడు ఏం జరుగుతుంది అని అనుకుంటుండగా షినోనోమి కికోరుని పంపించి మంచి పని చేశా అని అనుకుంటుండగా అక్కడ కట్ చేసి మనకి కాఫ్కాని చూపిస్తారు. కాఫ్కా నడుచుకుంటూ కైజు నెంబర్ 9 వైపు వెళ్తుంటే కైజు నెంబర్ 9 నాకు తెలుసు అది నువ్వే కైజు నెంబర్ 8 అని గట్టిగా అరుస్తుంది. దానివల్ల చనిపోయిన హ్యాండ్స్ అన్నీ మళ్ళీ లేస్తుంటాయి.
కాఫ్కా దాన్ని గమనించి కైజు నెంబర్ 9 వైపు చూస్తే అది తన ఫామ్ని చేంజ్ చేసుకుంటుంటుంది. అది చూసి కాఫ్కా షాక్ అయ్యి కైజు నెంబర్ 9 తన ఫామ్ని కూడా చేంజ్ చేసుకోగలదా, అంటే ఇప్పటి వరకు తన ఫుల్ పవర్ని యూజ్ చేయలేదా అని చూస్తుండగా కికోరు వెనక నుంచి కాఫ్కా వచ్చి కికోరు భుజం మీద చేయి వేసి, థ్యాంక్స్ కికోరు, నిజంగానే ఇప్పటి వరకు నన్ను నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని 100% నమ్ముతున్నా అని అంటే కికోరు ఏదో ఒకటి అని అంటే కాఫ్కా సారీ కాస్త అండ్ మాస్టర్స్ని చూసుకో అని అంటే కికోరు కోపంగా, నువ్వు నాకు ఆ చిన్న పని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకవేళ ఈ ఫైట్ విన్ కాకపోతే నేను నిన్ను వదిలిపెట్టాను, నేను నిన్ను చంపేస్తా అని అంటే కాఫ్కా అర్థమైంది, కళ్ళు మూసి తెరిచేలోపు కైజు పని అయిపోతుంది అని ఫాస్ట్గా ఆ కైజు నెంబర్ 9 వైపు పరిగెడతాడు. యాంటు మాస్టర్స్ కాఫ్కాకి అడ్డు రాకుండా కికోరు యాంటు మాస్టర్స్ మీద ఫైట్ చేస్తుంటుంది. కాఫ్కా వాటి నుంచి తప్పించుకొని ఫాస్ట్గా కైజు నెంబర్ 9 వైపు వస్తుంటే అది చూసి కైజు నెంబర్ 9, కైజు నెంబర్ 8, లాస్ట్ టైం నువ్వు ఇచ్చిన దానికి బాకీ తీర్చుకుంటా, అప్పటికన్నా ఇప్పుడు నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యా అని కైజు నెంబర్ 8 కాళ్ళని పట్టుకొని తన ఫుల్ పవర్ని యూజ్ చేసి 2 పెద్ద హ్యాండ్స్తో ఇప్పుడు నువ్వు చావబోతున్నావు అని మాట్లాడుతూ ఉండగా కైజు నెంబర్ 8 నిమిషం కూడా లేట్ చేయకుండా కైజు నెంబర్ 9 కోర్ అనుకొని యాంట్ కోర్ని పీకేస్తాడు. అది చూసి కైజు నెంబర్ 9 షాక్లో ఉంటే కైజు నెంబర్ 8 తప్పించుకుంది, ఇది ఆ యాంట్ కోర్ అని ఆ కోర్ని డిస్ట్రాక్ట్ చేసి కైజు నెంబర్ 9 వైపు చూస్తూ, నేను కికోరుతో ఫైట్ చేసేటప్పుడు చూసా, నాకు తెలిసి నీ కోర యాంటీబాడీలోనే ఎక్కడో ఒక చోట ఉండొచ్చు అని అంటే కైజు నెంబర్ 9 8 వైపు చూసి వీడు అని అనుకొని ఏం చేసి ఫైట్ చేస్తే కైజు నెంబర్ 8 ఆ అటాక్స్ని తన హ్యాండ్తో పంచ్ చేసి ఆపుతూ కైజు నెంబర్ 8 ఫుల్ పవర్ని మన కాఫ్కా అర్థం చేసుకొని ఫుల్ పవర్తో ఆ అటాక్స్ని డాట్ చేస్తూ కాలు కింద ఒక హోల్ని క్రియేట్ చేసి కైజు నెంబర్ 9 దగ్గరికి వెళ్ళి గాల్లోకి ఎగురుతూ ఇప్పుడు నేను ఇంతకు ముందు కన్నా బెటర్గా కంట్రోల్ చేయగలను అని అంటూ ఉండగా కైజు నెంబర్ 9 కాఫ్కాని కింద నుంచి పట్టుకొని నేను నిన్ను పట్టుకున్నా అని అంటే కాఫ్కా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కైజు నెంబర్ 9 చూస్తుండగా తన కాలు కింద ఉన్న హోల్తో పైనుంచి ఫాస్ట్గా కైజు నెంబర్ 9 వైపు వస్తుంటే కైజు నెంబర్ 9 ఏం జరుగుతుందని చూస్తూ ఉండగా కైజు నెంబర్ 8 రెడీగా ఉండు, ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని ఒక మంచి పంచ్ ఇస్తే కైజు నెంబర్ 9 వీడియోలో ఏందో చేంజ్ అయ్యింది అని అనుకుంటుండగా కైజు నెంబర్ 8 ఇచ్చిన పంచ్కి ఆ దెబ్బకి కైజు నెంబర్ 9 యాంట్ బాడీతో పాటు రక్తం కక్కుకుంటూ పీసులు అయిపోతుంది. దెబ్బకి కైజు నెంబర్ 8 ఫుల్ పవర్ని చూసి అందరు షాక్ అయిపోతారు. ఆ గుండు తాత కైజు నెంబర్ 8ని చూస్తూ మాస్టర్ 8 చాలా భయంకరంగా ఉంది అని అనుకుంటుండగా అక్కడే మనకి పక్కన కైజు నెంబర్ 9 హెడ్ పార్ట్ని చూపిస్తారు. ఆ కైజు ఇంకో కైజు నెంబర్ 9 బాడీతో మాట్లాడుతూ ఇదేం బాలేదు, నేను పూర్తిగా రీజనరేట్ కాలేకున్నా, నేను వాడిని ఓడిద్దామనుకున్నా, కానీ నా కోర్ చాలా డ్యామేజ్ తీసుకుంది, నువ్వు త్వరగా ఇక్కడికి రా అని అంటే మనకి ఇంకో కైజు నెంబర్ 9 దగ్గర చూపిస్తారు. వస్తున్నా అని నరుమి మీద అటాక్ చేస్తూ నేను ఏమాత్రం అనుకోలేదు మళ్ళీ ఓడిపోతానని, నేను దాన్ని ఓడించాలంటే ఏం చేయాలి, కాసేపు ఆగు నేను వస్తున్నా అని అంటే ఈజీ నరుమిని కాంటాక్ట్ అయ్యి నీ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, కైజు నెంబర్ 8 ఒకదాన్ని ఓడించింది, నరుమి పర్లేదు దీన్ని నేను వదిలిపెట్టాను, నేను వెళ్తున్నా అని తన 98% ఫుల్ ఫోర్స్ని రిలీజ్ చేస్తే అప్పుడు ఆపరేషన్ రూమ్ నుంచి కమాండర్ నరుమి తన ఫుల్ ఫోర్స్ని రిలీజ్ చేశారు. అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండకండి అని అంటుండగా నరుమి ఆ యాంట్ మాస్టర్ లెగ్ని కట్ చేస్తే కైజు నెంబర్ 9 ఆ బ్లేడ్ షార్ప్గా ఉందని అనుకొని తన హ్యాండ్స్ని పెద్దగా చేసి వాటితో అటాక్ చేద్దామనుకుంటే నరుమి ఆ కైజు మీద ఫైట్ చేస్తే అది చూసి కైజు నెంబర్ 9 గన్ అంటే ఇదేనా నీ వెపన్ అని అనుకొని నరుమి మీద అటాక్ చేస్తే నరుమి అటాక్స్ని తప్పించుకుంటుంటాడు. అది చూసి కైజు నెంబర్ 9 వీడికి ఎటువంటి వీక్ స్పాట్ లేదు, నేను వీటిని ఇంత దూరం నుంచి చంపలేను,
ఏం పర్వాలేదు అని గోడ మీదకి ఎక్కి 2-3 యాంట్స్ ని నరుమి వైపు పంపించి ఆ కైజు నెంబర్ 9 ఒక యాంట్ తర్వాత ఒక యాంట్ బాడీలోకి మారుతూ నేను నేర్చుకుంది ఇదే అని నరుమి మీద అటాక్ చేస్తే నరుమి త్రుటిలో తప్పించుకొని చూస్తుండగా కైజు నెంబర్ 9 తన హ్యాండ్స్ ని గోడలో నుంచి రాణిస్తుంది. అది ఎలా చేసిందంటే యాంట్ కైజుని వాడి నేలలోకి తన కాళ్ళని అలాగే చేతులని పంపించింటుంది. అప్పుడు అది చూసి నరుమి అంటే కైజు నెంబర్ 9 తన బాడీని చెట్ల వేర్లలా పెంచింది అని అనుకుంటుండగా నరుమి మీద ఒక పెద్ద అటాక్ జరుగుతుంది. అది చూసి గుండు తాత కైజు నెంబర్ 9 తన ఫైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంది అని అనుకుంటే జాయో అవును ఫస్ట్ యూనిట్తో ఫైట్ చేసినప్పటికంటే ఇప్పుడు డిఫరెంట్గానే ఉంది, మనుషుల మధ్య ఉంటూ అది కూడా అభివృద్ధి చెందుతోంది అని అంటే కైజు నెంబర్ 9ని చూపిస్తారు. ఆ తాత కంటిన్యూ చేస్తూ కైజు నెంబర్ 9 ఒక వైరస్ లాంటి మాస్టర్, ఇప్పటి వరకు ఎటువంటి మాస్టర్లో ఇలాంటి గర్వంని చూడలేదు అని అంటుండగా పక్క నుంచి నరుమి ఇది భయంకరంగా ఉంది అని అంటే మనకి నరుమిని చూపిస్తారు. నరుమి నేను బాగానే ఉన్నా ఇప్పుడు దీన్ని పని పడతా అని అంటున్న నరుమిని చూసి కైజు నెంబర్ 9 నరుమికి ఎటువంటి గాయాలు కలగలేదని ఆలోచిస్తుండగా ఇజాయోని చూపిస్తారు. ఇజాయో కళ్ళల్లో నరుమి మీద ఉన్న నమ్మకం కనిపిస్తుంది. అప్పుడు నరుమి నా సూట్ వేడెక్కింది, ఇక ఫైట్ని స్టార్ట్ చేద్దామా అని అంటే కైజు నెంబర్ 9 నరుమి కళ్ళని చూసి మాస్టర్ కళ్ళలా ఉన్నాయని అని అనుకుంటుండగా నరుమి ఆ కైజు నెంబర్ 9కి ఒక పెద్ద బొక్క పెడతాడు. అది చూసి ఇజాయో నరుమి ఇంకో వెపన్ ఇది, ఓల్డ్ కైజు అయిన కైజు నెంబర్ 1ని వాడి తయారు చేశారు. అప్పుడు నరుమి కైజు నెంబర్ 9 మీద ఆగకుండా అటాక్ చేస్తుంటాడు. ఆ అటాక్స్ని కైజు నెంబర్ 9 ఎంత చేసినా తప్పించుకోలేకుంటుంది. అప్పుడు కైజు నెంబర్ 9 వీడు చాలా ఫాస్ట్గా ఉన్నాడు, లేదు వాడు నేను మూవ్ అవ్వక ముందే అటాక్ చేస్తున్నాడు అని అనుకుంటే మనకు అక్కడ కట్ చేసి ఇజాయోని చూపిస్తారు. ఇజాయో అదంతా చూస్తూ నరుమి కైజు నెంబర్ 1 లాగా కైజు నెంబర్ 9 కదిలే ముందే ఆ మూమెంట్ని బట్టి అటాక్ చేస్తున్నాడు. ఇక్కడ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి జీవికి ఎటు మూవ్ కావాలి ఎటు వెళ్ళాలి అన్న సిగ్నల్స్ బ్రెయిన్ నుంచి వస్తాయి. అదే మూమెంట్స్ కైజు గునక వస్తూ ఉంటాయి. ఆ మూమెంట్స్ని నరుమి కైజు కన్నా ముందే సెన్స్ చేస్తూ ఉంటాడు. సేమ్ పవర్ కైజు నెంబర్ 1 కూడా ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అప్పుడు ఇజాయో కంటిన్యూ చేస్తూ నిజానికి కైజు నెంబర్ 1 ప్రతి ఒక్కరిని భయపెట్టి భయంకరమైన మాస్టర్గా రికార్డు సాధించింది అని అనుకుంటే అప్పుడే మనకి నరుమి గాల్లోకి ఎగిరి ఇప్పుడు నేను చూడగలుగుతున్నా నీ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, నీ కోరు ఎక్కడుందో అని అంటే కైజు నెంబర్ 9 భయంతో నేను వీన్ని ఏమాత్రం ఓడించలేను అని అనుకుంటే నరుమి తన స్వాడ్ అయిన డ్రాప్ స్టైల్ బయోనెట్ టెక్నిక్ సెకండ్ ఫార్మ్ని వాడి కైజు నెంబర్ 9తో పాటు ఆ యాంటు మాస్టర్ని కూడా ముక్కలుగా నరికేస్తాడు. అది చూసి ఆపరేషన్ రూమ్ మెంబర్ షాక్లో చూస్తుండగా నరుమి తన వెపన్ని పట్టుకొని తిప్పుతూ వస్తుంటే ఆపరేషన్ రూమ్ మెంబర్ కమాండర్ నరుమి అలాగే కైజు నెంబర్ 8 కలిసి బేస్ మాస్టర్స్ని డిఫీట్ చేశారు. దానివల్ల కొన్ని మాస్టర్స్ కూడా చనిపోయాయి అని అంటే ఇజాయో ఇంకా ఎక్కడున్నాయి అని అంటాడు. అప్పుడు కికోరుని చూపిస్తారు. కికోరు అప్పుడే కాదు ఇంకా కొన్ని మాస్టర్స్ ఉన్నాయి, మనం వాటిని చంపాలి అని అంటే ఆ తాత ఇజాయోతో నీ కూతురు చాలా స్ట్రాంగ్ అయింది అని అంటే ఇజాయో నరుమి కూడా ఈ యంగ్ జనరేషన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నా, వాళ్ళంతా నేను అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని అనుకుంటుంటే యాంటు మాస్టర్స్ని చంపుతున్న కాఫ్కాని చూపిస్తారు. అప్పుడు ఈజీ నేను ఆశ్చర్యపోతున్నా, సేమ్ టైంలో 2 బేస్ మాస్టర్స్ వచ్చాయి, డిఫెన్స్ లైన్లో కేవలం 2 మాత్రమే వాటిని ఓడించారు, అనుకున్న దానికన్నా డ్యామేజ్ తక్కువగానే ఉంది. ఇది షినాగావా సబ్జుగేట్ ఆపరేషన్ తర్వాత ఈ స్ట్రాంగెస్ట్ యూనిట్. డైరెక్టర్ షినోమియా మిషన్ కంప్లీట్. దాని తర్వాత మనకి కాఫ్కాని చూపిస్తారు. కాఫ్కా కైజు నుంచి మనిషిలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ కికోరుని చూసి ఇద్దరు కలిసి వెళ్తూ ఫిస్ట్ బాంబ్ ఇచ్చుకుంటారు. అదంతా ఇజాయో చూస్తుంటాడు. ఇజాయో నరుమి ఇబినో అలాగే కికోరు వెల్ డన్ అని అంటే కికోరు ఎమోషనల్గా ఫీల్ అవుతుంటుంది. అప్పుడు కాఫ్కా వచ్చి థమ్స్అప్ చూపిస్తే కికోరు ఇంకా ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటుంది. అప్పుడు ఇజాయో
వెళ్ళి సిటిజన్స్ సేఫ్టీని చూడండి, అలాగే చుట్టూ ఎవరన్నా ఉండారేమో చూసి రండి అని అంటే కికోరు కాఫ్కా అలాగే అని సల్యూట్ కొడితే పక్కన నరుమి తన వెపన్ని పట్టుకొని నిలబడి ఉంటాడు. ఎందుకంటే నరుమికి ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తుంటుంది. అప్పుడు నరుమి కైజు నెంబర్ 9 కైజు నెంబర్ 8తో చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. కైజు నెంబర్ 9 నేను నిన్ను చంపి నీ పవర్ని సొంతం చేసుకుంటా అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు నరుమి నేను దాన్ని చంపేశాను, కానీ నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. కైజు నెంబర్ 9 అసలు ఉద్దేశం ఏమిటి? కేవలం కైజు నెంబర్ 8ని చంపడం కోసం మాత్రమే వచ్చిందా అని అనుకుంటూ ఉండగా వాళ్ళకి మీకు ఇంకేమన్నా గోలు ఉందా అని ఎవరో మాట్లాడుతున్న సౌండ్ వినపడుతుంది. అక్కడ ఏం జరుగుతుందనే ఆ తాత అంటే ఆపరేషన్ రూమ్ మెంబర్ మాస్టర్ ఫోర్స్ రీడ్ అవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందా అన్నది చెక్ చేస్తున్నాం అని అంటే అప్పుడు కాఫ్కా అంటే అది రికవర్ అవుతుందా అని వెనక్కి తిరిగి చూస్తే కైజు నెంబర్ 9 కాఫ్కాతో టూ బ్యాడ్ మాస్టర్ 8 నేను నిన్ను చంపేద్దామనుకున్నా అని అంటే కాఫ్కా ఎప్పుడు ఓడిపోవాలో నీకు తెల్దా, నేను నిన్ను ఆల్రెడీ ఓడించా అని అంటే మాస్టర్ 9 కానీ నా ఇంకో గోల్ని కంప్లీట్ చేస్తాను, అది మైట్ మాస్టర్ పవర్ని సొంతం చేసుకుంటా అని అంటే కాఫ్కాకి అర్థం కాక నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటే కికోరు ఆపరేషన్ రూమ్ నుంచి ఏవో సౌండ్స్ వింటుంది. అక్కడ చూస్తే కైజు నెంబర్ 9 ఇజాయో వెనక నుంచి వచ్చి నాకు కావాల్సిన వాడు దొరికాడు, అలాగే మాస్టర్ 2 కూడా అని అంటుంది. ఇక లాస్ట్లో హ్యుమానిటీస్ స్ట్రాంగెస్ట్ హ్యాస్ బీన్ టార్గెటెడ్ అని రైటర్ రాసుంటాడు. ఈ వీడియో ఎండ్ చేసే ముందు అందరికీ ఒక అప్డేట్. మై హీరో అకాడమియా నుంచి యువర్ నెక్స్ట్ యానిమే మూవీ ఈ ఆగస్టు 2024 2న రాబోతోంది. ఈ మూవీ సీజన్ 3 తర్వాత జరిగే స్టోరీ నుంచి కంటిన్యూ కాబోతోంది. దీనిని ఫస్ట్ 2023లో 4th ఫిల్మ్గా అనౌన్స్ చేశారు. దీని ఫుల్ టైటిల్ జనవరి 2024లోనే అనౌన్స్ చేశారు. ఇది ఫైనల్గా ఆగస్టు 2న 2024లో రాబోతుంది. లాంగ్వేజెస్ అయితే ఫస్ట్ జపాన్లోనే రాబోతుంది, తరువాత ఏమన్నా డబ్బు రావచ్చేమో చెప్పలేం. గెట్ రెడీ టు వాచ్. ఇక్కడితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా, మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో ఇజాయోకి ఏం జరిగింది, ఇజాయో ఆ కైజు నెంబర్ 9తో ఫైట్ చేశాడా లేదా ఇజాయోని ఆ కైజు నెంబర్ 9 చంపేసిందా లేదా ఇజాయోని ఆ కైజు నెంబర్ 9ని చంపేశాడా అన్నది నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక వెళ్తూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఇక ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.